హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ మేకప్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ మీరు కూడా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము ఆదోని నుండి 5 o'clock ట్రైన్ ఎక్కాము. అండ్ విజయవాడకు నెక్స్ట్ డే మార్నింగ్ 8 కంతా మేము రీచ్ అయిపోయాము. కృష్ణా రివర్ లో అయితే అసలు వాటర్ 50% కూడా లేవు, కానీ చాలా పెద్ద రివర్. ఇక స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ ఎక్కడ ఏ హోటల్స్ ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ఆటో అంకుల్ అడిగామన్నమాట. ఆటో అంకులే చూపించాడు. ఒక 4-5 చూపించాడు, కానీ టోటల్ గా ఫుల్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి ఇక్కడ చూపించాడు. చాలా చిన్నది, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ 1 day స్టేకి ఎలా అయినా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. అండ్ మేము ఇక ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ నా శారీ అండ్ మా హస్బెండ్ అవుట్ఫిట్ కొంచెం కాంబినేషన్ ఉండాలని చెప్పేసి బ్లూ బ్లూ వేసుకున్నాం. అండ్ మేమైతే బస్సు ఆటో ద్వారా కాకుండా బై వాక్ వెళ్ళామన్నమాట స్టెప్స్ నుండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ దర్శనం కూడా మాకు అసలు ఎంతసేపు పట్టలేదు. 100 రూపీస్ దర్శనం తీసుకున్నాము. జస్ట్ 15-20 minutes లో బయటకు వచ్చేసామన్నమాట. ఓం దుర్గాయై నమః. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. అండ్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అండ్ బై వాక్ వెళ్ళిపోయాం అనమాట. అండ్ మధ్యలో లడ్డు పులిహోర తినేసి మేము ఇక విజయవాడలో కొన్ని ప్లేసెస్ చూడాలని మేము రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ మొత్తం ఆటో అన్నని చూపించాడు. అండ్ ఎంత తీసుకున్నారో నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తాను. విజయవాడ నుండి మేమైతే ఫస్ట్ మంగళగిరికి వెళ్ళాము, పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే రష్ అయితే ఉండే, క్యూ ఉండే అన్నమాట. అండ్ అక్కడ పానకం ఇస్తారు. లక్ష్మీ నరసింహస్వామి మౌత్ ఓపెన్ లో ఉంటుంది అనమాట. అక్కడ పోసిన పానకం ఇస్తారు. అండ్ మనం దానికి టికెట్స్ తీసుకోవాలి. అండ్ 100 రూపీస్ అనుకుంటా అది. ఒక బాటిల్ ఒక కవర్ ఇస్తారనమాట. మేమైతే ఇలా స్టెప్స్ ద్వారా వెళ్ళిపోయాం. టెంపుల్ టైమింగ్ అయితే మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. నరసింహస్వామి చరిత్ర అయితే మొత్తం ఈ బోర్డు పైన ఉంటుంది. ఇలా ఈ బౌల్లో పానకం ఇస్తారనమాట. మేము దాన్ని బాటిల్లో సర్వ్ చేసుకోవాలి. పానకం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఘాటు ఘాటుగా ఉంటుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మేము వెళ్ళిందైతే పైన ఎగువ సన్నిధి అన్నమాట. అండ్ మేము కింద వచ్చాక దిగువ సన్నిధి కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటే అక్కడ ఈవినింగ్ 4 నుండి ఓపెన్ చేస్తారనమాట. అండ్ మేము 2 ఆ టైంకి వెళ్ళాము. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి అనేసి మేము ఇంకొచ్చేసాము. అండ్ బయట దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అమరావతికి వెళ్ళాము. అసలు అమరావతిలో సాటర్డే సండేస్ అసలు అలో చేయరు. ఎవ్వరు వెళ్ళకండి సాటర్డే సండేస్. ఒకవేళ వెళ్ళినా లోపల ఎవరైనా వర్కింగ్ చేసే వాళ్ళు మీకు తెలిసి ఉంటే వాళ్ళ నుంచి ఫోన్ వస్తే తప్ప మిమ్మల్ని లోపలికి అలోనే చెయ్యరు. అండ్ మేము సాటర్డేనే వెళ్ళాము. ఒక 1 hour వరకు బయటే ఉన్నాము. అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అండ్ వాళ్ళ ద్వారా మేము 1 hour తర్వాత వెళ్ళాము. యాక్చువల్ గా మండే టు ఫ్రైడే అలో చేస్తారు, జస్ట్ ఆధార్ చూపించాలి అంతే. అండ్ మేము సాటర్డే వెళ్ళాము కాబట్టి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. అండ్ థ్యాంక్ యూ అంజీ అన్న మమ్మల్ని లోపలికి పంపించినందుకు. అక్కడ వెళ్ళాక లోపల పోలీస్ సార్ చూపించాడు. ఆ సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది. ఫస్ట్ బిల్డింగ్ అయితే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ది. సెకండ్ బిల్డింగ్ అయితే నారా లోకేష్ సార్ది. అండ్ పవన్ కళ్యాణ్ సార్ది కూడా అక్కడే ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అంజీ అన్న. నెక్స్ట్ అయితే మేము అమరావతి నుండి కోటిలింగాల టెంపుల్ కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా పెద్దది. అండ్ ఎటు సైడ్ నుంచి వెళ్తే ఎటు సైడ్ వస్తామో కూడా తెలియదు, అంత పెద్దగా ఉందన్నమాట. అండ్ లోపల అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే స్ఫటికలింగం అన్నమాట. అండ్ ఇక్కడ బయటకు వస్తే శివ పార్వతులు. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి వెంకటపాలెం, తుళ్ళూరు మండలం అండ్ గుంటూరు డిస్టిక్ వస్తుంది. అండ్ లోపలైతే మొత్తం లింగాలే ఉన్నాయన్నమాట. కోటి లింగాలు టెంపుల్. ఇక్కడ శివుడి పాదాలు అన్నమాట. మనం మొక్కుకుంటే ఏ పాపాలు ఏ దోషాలు ఉన్నా పోతాయంట. ఇక్కడైతే కోటి రుద్రాక్షలు అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ కొన్ని అటు సైడ్ కొన్ని మొత్తం కోటి ఉన్నాయంట రుద్రాక్షలు కూడా. అండ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ గా అమ్మవారు ఉండే బయట. అండ్ శివుడు అండ్ మొత్తం లింగాలే ఉంటాయన్నమాట. ఇక్కడైతే చిన్న చిన్న లింగాలు పెడతా అన్నారు. అండ్ మన చేత్తో మనం లింగం పెట్టడానికి 3000 తీసుకుంటారంట. బట్ మేము అప్పుడు పెట్టాలంటే ఎవరు లేకపోయిండ్రి. అండ్ మేము ఇలా టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా వచ్చే దారిలో టిటిడి వాళ్ళది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము.
చాలా అంటే చాలా మంచిగా జరిగింది అక్కడ కూడా. ఇక ఆటో అన్న అయితే మేము స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాడు ఇటు సైడ్ చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుందనేసి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దాము అని అడిగితే అతను తీసుకెళ్ళాడనమాట. అండ్ స్టార్టింగ్ అయితే శ్రీ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వస్తుంది. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అండ్ 6 ఆర్ 7 ఫ్లోర్స్ అన్నమాట. చాలా అంటే చాలా పెద్దగుంది. మొత్తం గ్రీనరీనే ఉందన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. మెయిన్ బ్రాంచ్ అయితే విజయవాడలోనే ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మనం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఇలానే కనిపిస్తుందేమో దగ్గరగాని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మెయిన్ రోడ్ ఒక దగ్గర ఉంటే వాళ్ళ ఇల్లు ఇంకో దగ్గర ఉందన్నమాట. అండ్ చాలా అంటే చాలా డిస్టెన్స్ లో ఉండే. అండ్ బయట అయితే మాకు ఏరోప్లేన్ కనిపించింది. అండ్ ఒక బస్సు కనిపించింది అనమాట. అండ్ మొత్తం సెక్యూరిటీ గార్డే ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే బస్సు ఉంటది. అండ్ స్ట్రైట్ గా అయితే ఏరోప్లేన్ ఉంటది. అండ్ ఏరోప్లేన్ ఉంది అంటే లోపల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పారనమాట ఆటో అన్న. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేసి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడైతే రివర్ దగ్గర లైటింగ్స్ వేసారనమాట. అండ్ మొత్తం వాటర్ అంతా మెరుస్తా ఉన్నాయి. అండ్ మేమైతే నెక్స్ట్ శ్రీను హోటల్కి వెళ్ళాము. హోటల్ చూస్తే ఏంది ఇలా ఉంది అనుకున్నాం. లోపల ఫుడ్ చూస్తే చాలా సూపర్ గా ఉండే. ఈ ప్లేసెస్ అంతా చూపించడానికి మాకు ఆటో అన్న 2800 తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.